నా పేరు డాక్టర్ ఆలపాటి అనిత. నేను గన్నవరం పశు వైద్య కళాశాలలో పశు ఉత్పత్తి యాజమాన్యం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. పాల దిగుబడి పెరగటానికి, పాలల్లో వెన్న శాతం పెరగటానికి క్షీరా గోల్డ్ లో వాడినటువంటి ఆ ఫంగల్ ఎంజైమ్స్ మనకెంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ డైజెస్టిబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి పైనుంచి ఇప్పుడు ఈ రూమెన్ అంటాము, రూమెన్ లోంచి కిందకి డైజెస్టివ్ ట్రాక్ లో వెళ్ళేటువంటి ప్రోటీన్ కూడా పెరుగుతుంది. యానిమల్ కి అందేటువంటి పోషకాలు పెరిగి మనం పెట్టినటువంటి మ్యాథ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా పశువు ఉపయోగించుకొని మంచి పోషకాలు పశువుకు అందటం ద్వారా మనకి పాలల్లో వెన్న శాతము, మరి పశువు ఆరోగ్యంగా ఉండటము, అన్ని రకాలుగా మనం ఏదైతే మ్యాథ్ పెడుతున్నామో అది ఉపయోగించుకొని మనకి అధిక దిగుబడి ఇస్తుంది. నేను డాక్టర్ శ్రీనివాసరావు, పశువుల ఆహారం, వాటి పశు పోషణ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఈ క్షీరా గోల్డ్ లో ఫైబ్రోలైట్ ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేసే ఫంగస్ ఉంది, ట్రైకోడర్మా. దీన్ని సూపర్ హీరో అంటారు. ఈ సూపర్ హీరో పశువు మేతలో క్రూడ్ ఫైబర్ అనే దాన్ని జీర్ణశక్తి పెంచి, ఇది వాడకపోతే అది జీర్ణమయ్యేది 30% అయితే ఇది వాడితే 60 to 70% జీర్ణం అయ్యి పాల దిగుబడి, వెన్న శాతం కూడా పెరిగి రైతుకి ఒక గేదెకి నెలకొచ్చేసరికి ఒక 2000 రూపాయలు ఆదాయం పెరుగుతుంది. ఈ ప్రోడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఉపయోగపడే ఫంగస్ దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్, మేము వాడాము, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. నా పేరు డాక్టర్ సాయిబుచ్చారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జీలిమిల్ ఏహెచ్లో పనిచేస్తాను. pH బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొంత ఎనర్జీని ఖర్చు పెడతాం. సో ఆ ఎనర్జీ ఇప్పుడు మన ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఆ ఎనర్జీ ఆదా అవుతుంది. దానివల్ల ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఆదా అవుతుందో అది మిల్క్ ప్రొడక్షన్ కి ఉపయోగించు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అనేది కూడా ఈజీగా ఎనర్జీ అవైలబుల్ కావడం ద్వారా పశువు యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ ప్రత్యుత్పత్తి కూడా సంవత్సరానికి ఒక దూడ, అంటే దూడకి ఎర్మకాలాన్ని తగ్గించి రైతుకి అది అదనపు ఆదాయంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే ప్రోటీన్ అంటే దానా లాంటిది, చెక్క, ఇవన్నీ కొద్ది కాస్ట్లీతో కూడినవి. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఎనిమల్ అయితే ప్రోటీన్ దొరుకుతుంది, కానీ ఆ ప్రోటీన్ ని మిల్క్ ప్రోటీన్ గా పాల మాంసకృతులుగా మార్చడానికి చాలా ఎనర్జీ ఖర్చు పెడుతుంది. ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా రూముల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ తక్కువ కాలం బతుకుతాయి. తర్వాత అవి చనిపోయి మైక్రోబియల్ ప్రోటీన్ గా పశువుకు ఉపయోగపడుతుంది. మైక్రోబియల్ ప్రోటీన్ మిల్క్ ప్రోటీన్ గా మార్చడానికి తక్కువ శక్తితో ఈజీగా మిల్క్ ప్రోటీన్ గా మారుతుంది. అదే మనం ఇచ్చే ప్రోటీన్లు అయితే కనుక ఆ మిల్క్ ప్రోటీన్ గా మారడానికి ఎనిమల్ చాలా శక్తిని ఖర్చు పెడుతుంది. ఈ రకంగా కూడా ఆదా అవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నమస్తే, నేను ఏరు కసారెడ్డి. 36 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖలో వివిధ కేడర్లో పనిచేశాను. డైరీ ఫార్మర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా వాడండి. మీరు ఈ ప్రోడక్ట్ ని తప్పనిసరిగా వాడండి. మీకు పాలు పెరుగుతాయి, గేదె ఆరోగ్యం బాగుంటుంది.